అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో అంటే మన ఆశ్రమంలో మనకి కొత్త ఇల్లు మాకు కట్టుకున్నామని మీ అందరికి కూడా తెలుసు చాలా వరకు. ఇక్కడైతే 2-3 రోజుల నుండి వంట వరకు ఆశ్రమానికి కూడా చేస్తున్నానండి. ఈ స్టవ్ మీద ఈ పొయ్యి మీద రోజు అయితే మాత్రం వెజిటేబుల్స్ అయితే ఇవి ఉన్నాయండి. బీరకాయలు, ముల్లంగి, టమాటో, ఉల్లగడ్డలు ఇవి ఉన్నాయన్నమాట. దీంట్లో నేనేం చేస్తాను ఈరోజు అనేది మన వీడియో అనమాట. ఈరోజు బీరకాయ కూట్ అయితే చేశానండి. బీరకాయ కూట్ అంటే శనగపప్పు, పచ్చి శనగపప్పు బీరకాయలు వేసి ఈ రకంగా మసాలా పెట్టి చేయడం అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశాను. ఈ పై పొట్టు అయితే మాత్రం చట్నీ చేశాను. బీరకాయ పొట్టు అదేవిధంగా ముల్లంగి వేసి చట్నీ అయితే చేశాను ఇదే రోజున. చాలా బాగా కుదిరింది అది కూడా. అది అంటే బీరకాయ పొట్టుతో చట్నీ ఏ విధంగా చేశాను అనేది స్క్రీన్ మీద లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. సపరేట్గా వీడియో తీసి అది కూడా మీ ముందుకు తీసుకొచ్చాను, అదైతే లింక్ ఇస్తాను, మీకు వీలుంటే మీరు చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే బీరకాయ పొట్టు, అదేవిధంగా ముల్లంగితో చట్నీ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా దీంతోపాటు రసము, అన్నము, ముద్ద, వడియాలు ఇవన్నీ కూడా. కాకపోతే ఏమంటే ఇక్కడ నేను చేసింది ఏమంటే అంటే కూటు, బీరకాయ కూటు, రసము, అదేవిధంగా ముల్లంగి బీరకాయ పొట్టు చట్నీ, దాంతోపాటు క్యారెట్ తాలింపు చేశానండి. ఇంకా మన ఆశ్రమం వంటగదిలో అయితే అన్నము, ముద్ద, వడియాలు చేశారనమాట. ఈరోజు ఐటమ్స్ అయితే ఇవి. చివర్లో నేనేం చేశాను అనేది కూడా నా ముందు పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రకంగా మన కొత్తింట్లోకి వచ్చినప్పటి నుండి వంటలు అయితే ఆశ్రమానికి ఇక్కడ చేస్తున్నానండి. అంటే వీడియో తీసుకొని ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మన వాళ్ళకి, మా వారికి, అందరికీ కూడా అమ్మ చేసిన కమ్మనైన వంట కూడా అందరికీ నోటికి రుచిగా బాగా వండి పెడితే బాగుంటుంది అన్నట్లుగా ఈ విధంగా నేనైతే నడుం బిగించి వంటకైతే దిగానమాట. అంటే ఇంతకుముందు చేయలేదమ్మా అంటే ఇంతకుముందు కూడా చేసేదాన్ని. కాకపోతే ఏమంటే అన్ని వంటల్లో బాధ్యతగా తీసుకొని చేసేదాన్ని కాదు, మన వాళ్ళే చేసేవాళ్ళు. అంటే మన వాళ్ళంటే ఆశ్రమ వాసులు కాదండో, ఆశ్రమ సిబ్బంది. నేను పొయ్యి మీద చేసిన నా వంటలు అనమాట. ఇదిగోండి బీరకాయ శనగపప్పు వేసి కూటు గుమగుమలాడుతుంది, చాలా బాగుంది. టేస్ట్ అయితే మా వారు చూశారు, అదిరిపోయిందంట. ఇదైతే బీరకాయ పొట్టు, ముల్లంగి చట్నీ పచ్చడి, ఇదైతే క్యారెట్ తాలింపు, రసము. ఈ రసం తింటే ఢిల్లీ వరకు ఫ్రీగా పోయి వచ్చేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది. మన వాళ్ళందరికీ ఈ విధంగా వడ్డీ చేసాం. మన వాళ్ళందరూ కూడా అమ్మ చేతికి అమ్మనైన వంట తృప్తిగా తింటున్నారనమాట. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.